జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండా. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇంకొకటి ఏంటంటే స్వామి న్యూస్ ఎట్ చెప్పాలి నాయన, చైనాను భారతదేశం మించిపోతుంది, భారతదేశం వచ్చే చైనా ఢీ కొడుతుంది అంటే ఇలాంటి న్యూస్ ఎప్పుడు వచ్చినా కూడా నాకు కలిగే సంతోషం, ఆనందం అది నేను మాటల్లో వర్ణించలేను. ఇంకా ఈ న్యూస్ అయితే నేను మీకు చెప్పేచ్చా, ఇంకెక్కువసేపు నాంచకుండా. మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, చైనాకు బలం ఏంటంటే చైనీస్ పీపుల్స్ ఆర్మీ. ఇది పేరుకు పీపుల్స్ ఆర్మీనే కానీ పనిచేసేది అంతా కూడా ఈ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ కోసమే, తెలుసు కదా మీకు కూడా. ఇక ఈ చైనీస్ పీపుల్స్ ఆర్మీకు బలం ఎవరయ్యా అంటే చైనీస్ నేవీ. చైనా వద్ద పెద్ద సంఖ్యలో ఈ సబ్మరైన్లు, యుద్ధ నౌకలు, డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్లు, అలాగే కార్వెట్టేస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చైనీస్ నేవీ దగ్గర ఉన్నటువంటి ఈ సబ్మరైన్లు, యుద్ధ నౌకలు ఇంత పెద్ద స్థాయిలో అమెరికా నేవీ దగ్గర కూడా లేకపోవడం గమనార్హం. అర్థమవుతుంది మీకు. దీంతో మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 3 ప్రాజెక్టుల ద్వారా 17 సబ్మెరైన్లు తయారు చేస్తుందని చెప్పేసి మనం ఇంతకుముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పినాను. ఇక యుద్ధ నౌకలు, ఈ యుద్ధ నౌకలు 3 రకాలు. అవి డెస్ట్రాయర్సు, ఫ్రిగేట్లు, అలాగే కార్వెట్టేస్ అన్నమాట. దీంతో మోడీ ప్రభుత్వం కూడా ఈ యుద్ధ నౌకలపై దృష్టి సారించింది. ప్రస్తుతం మన దేశంలో ఎన్ని యుద్ధ నౌకలు తయారవుతున్నాయో తెలుసా మీకు? వింటే ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం మన దేశంలో ఏకంగా 66 యుద్ధ నౌకలు తయారవుతున్నాయి. చూడండి, అంటే చైనా వచ్చేసి మన శత్రు దేశం, మరి చైనా ఢీ కొట్టాలంటే ఆ మాత్రం ఉండొద్దా? అవునా కదా, మీరు చెప్పండి. ప్రస్తుతం మన భారతదేశంలో అక్షరాల 66 యుద్ధ నౌకలు తయారవుతున్నాయి. ఈ 66 యుద్ధ నౌకలు తయారీకి అవుతున్న ఖర్చు కేవలం $15 బిలియన్ మాత్రమే. అంటే మన దేశ కరెన్సీలో 1.2 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. ఇదేంది 1.2 లక్షల కోట్ల రూపాయలు అంటున్నావు, అదేదో తక్కువ ఉన్నట్టు చెప్తున్నావే, నీ పణానికి తక్కువ కనిపించిందని మీరు అనుకోవచ్చు. ఇవే గనుక ఇదే సంఖ్యలో మనం బయట దేశాల నుంచి ఈ 66 యుద్ధ నౌకలు కనుక కొనుగోలు చేస్తే ఎంత అవుతుంది తెలుసా? దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి మనకి ఎంత ఆదవుతుందో. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా, అలాగే ఈ ఆత్మనిర్భర్ భారత్లను మన దేశంలో ప్రవేశపెట్టినారు. ఇక ఈ 66 యుద్ధ నౌకలను మన దేశంలోని 6 షిప్ యార్డుల్లో నిర్మిస్తున్నారు. వచ్చే 360 రోజుల్లో 12 యుద్ధ నౌకలు మన చేతికైతే రానున్నాయి. అంటే వచ్చే 360 రోజుల్లో ఈ 12 యుద్ధ నౌకల నిర్మాణం పూర్తిగా వస్తుందన్నమాట. ఈ వరుసగా ఐఎన్ఎస్ సూరత్తు, ఐఎన్ఎస్ తమల, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ తుషీలు, ఐఎన్ఎస్ వాగు, ఐఎన్ఎస్ మహే, ఐఎన్ఎస్ సంశోధకు, ఐఎన్ఎస్ నిర్దేశకు, ఐఎన్ఎస్ ఇక్షాకు, ఐఎన్ఎస్ హార్నాల. అర్థమవుతుందా? ఈ 12 యుద్ధ నౌకలు వచ్చే సంవత్సరం నాటికి మన భారత నేవీలో చేరనున్నాయన్నమాట. మొత్తంగా 2030 నాటికి, అంటే ఇంకొక 6 సంవత్సరాలు అనుకోండి, 2030 నాటికి 200 యుద్ధ నౌకలతో భారత నేవీను పరిపుష్టంగా చేయాలనేది మోడీ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. ఆ దిశగా వేగంగా అడుగులు కూడా వేస్తున్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, 200 యుద్ధ నౌకలు అంటే భారత్ చుట్టూ ఏంటంటే ఆకాశంలో గద్దలు పోతూ ఉంటాయి చూడు, ఆ మాదిరిగా మన సముద్ర జలాల్లో ఇవన్నీ కూడా ఆ విధంగా విహరిస్తూ ఉంటాయన్నమాట. దీనక్క ఎవడున్న బయట దేశం వాడు పాకిస్తాన్ వాడు రాని, చైనా వాడు రాని, వాడమ్మ మొగుడు రాని, ఎవడు వచ్చినా కూడా మన ఇండియన్ నేవీ ఏంటంటే తూట్లు పొడుస్తుంది. ఏది ఆ సినిమాల్లో, ఏం సినిమా అది, ఆ ఎనిమల్లో, కేజీఎఫ్ సినిమాలో వాళ్ళు గలుస్తారు చూడు, ఇంతలా గన్నులు వేసుకొచ్చి మారు బొక్కలు కొడతారు. ఎట్లా న్యూసా అట్లా ఉంటుంది భారత్ తోటి, నరేంద్ర మోడీ గారితో. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మన భారతదేశం ఏ స్థాయిలో ఎదుగుతుందో ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇప్పటికి కూడా చాలామంది సన్నాసుల తంతంలో ఏం చేశాడు నరేంద్ర మోడీ, ఏం బీకినాడు అని చెప్పి వాళ్ళు అన్నదింటారో ఇంకేం తింటారో తెలియదు, కానీ అటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళకందరికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు, ఈ దేశాన్ని ఏ స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్నాడో ప్రతి ఒక్కరికి తెలియాలి. అది అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంతగా ఆదరిస్తే మాకు అంత బలం పెరిగినట్టు, మాకు అంత ధైర్యం వస్తుంది అనమాట. అంటే ఓకే, మనం చేసే పనికి కూడా గొప్పగా ఆదరణ ఉన్నది, మనల్ని కూడా మన వాళ్ళందరూ ఆదరిస్తున్నారు అని చెప్పి మాకు ఎంతో సంతోషంగా, ఇంకా కష్టపడేదానికి మీరు మమ్మల్ని ప్రోత్సహించినట్టు అవుతుంది. ప్లీజ్ కోఆపరేట్ చేయండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.